Hey guys, welcome to Sai Rajesh Explores, and today I'll be exploring some cinema. Well, I'm starting with a Telugu movie called Raja Saab, and since it's a Telugu movie, I want to speak in Telugu. If you've seen my Instagram, నేను ఒక స్టోరీ పెట్టాను. మూవీ చూడడానికి వెళ్తుంటే పెద్ద లైన్ ఉందని. వామ్మో, ఫస్ట్ టైం లండన్లో లైన్ చూస్తున్నాను థియేటర్ వెళ్ళడానికి అని అనుకున్నా. తీరా చూస్తే అక్కడ చెకింగ్ అవుతుంది. చెకింగ్ ఎందుకు అవుతుంది? మన తెలుగు యువత చాలా గందరగోళం చేసినట్టుగా ఉన్నారు. ఐ థింక్ ఇట్ వాజ్ ఫర్ సమ్ మూవీ లాస్ట్ ఇయర్, అండ్ Cineworld started checking for papers and all that stuff because they were making the theater dirty. సో ఎక్కడికి వెళ్ళినా మన రెప్యుటేషన్ మాత్రం అట్లనే ఉండదు అనమాట. బట్ స్టిల్ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ బికాస్ ప్రభాస్ వాజ్ డూయింగ్ సంథింగ్ డౌన్ టు ఎర్త్. ఐ మీన్ the movie wasn't like that, but yeah, it felt like it was like a normal fun movie. So I was kind of excited for that, but I must say I was very disappointed. Chala disappointment unna bhaya. Asalu first of all run time 3 hours. Asalu endukundo telidu. But let me start with the good things so that at least fans kosam koddiga baaguntadi. First thing is Prabhas energy. చాలా డిఫరెంట్గా అనిపించాడు. కల్కి సలార్లో చాలా బ్రూడింగ్గా ఉన్నాను, కానీ ఇందులో మాత్రం కొద్దిగా ఫన్ ఉన్ను. ఆ ఫన్ వల్లనే యాక్చువల్గా మూవీలో కాసేపు కూర్చోాలనిపిస్తుంది. బట్ దెన్ ద ఇష్యూ కమ్స్ ఇన్ రైటింగ్. ఐ థింక్ మారుతి గారు అసలు ఏం చేద్దాం అనుకున్నారో. ఐ సీ ది అటెంప్ట్. బేసిక్లీ దే వాంటెడ్ టు కేటర్ టు like a large crowd, and that's why they mixed a lot of genres. But then మూవీ గురించి అంటే మూవీ ఎందుకు చూడడానికి వెళ్తా? ఎంటర్టైన్ అవ్వడానికి. నాకు అసలు నవ్వే రాలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కామెడీకి, ఒక మంచి హారర్ కామెడీ అంటే అంత భయం వేయకపోయినా అంత నవ్వు రాకపోయినా ఆ మిక్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ ఉంది, స్త్రీలో అంత భయం వేయదు, బట్ స్టిల్ బాగుంటుంది. అంతెందుకు మారుతి గారిది ప్రేమ కథ చిత్రం, అందులోని భయం వేస్తుందా? ఏదో కొద్దిగా అటు ఇటు ఉంటుంది, కానీ బట్ అట్లీస్ట్ యు ఆర్ ఎంజాయింగ్ ద మూవీ. ఇందులో అది లేదు. ద మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్ వాస్ టు సిట్ త్రూ ద ఫిల్లర్ ఆఫ్ ద మూవీ. బేసిక్లీ మోస్ట్ ఆఫ్ ద మూవీ వాస్ కైండ్ ఆఫ్ ఫిల్లర్. ద హీరోయిన్స్ వర్ జస్ట్ దేర్. ఐ మీన్ దే హ్యాడ్ నథింగ్ టు డూ ఇన్ ద మూవీ. చెప్పాలంటే దే వర్ జస్ట్ దేర్ టు షో దేర్ గ్లామర్, అంతే, ఇంకేం లేదు. అండ్ ఎంత వియర్డ్ అనిపిస్తుంది అంటే, ఐ మీన్ స్పాయిలర్ అలర్ట్ అనుకోవచ్చు, బట్ దెన్ దే హ్యావ్ టు గో టు అ ప్లేస్ ఇన్ అ ఫారెస్ట్, అండ్ మాళవిక మోహనన్ వేర్స్ అ ఫకింగ్ షిఫాన్ సారీ టు గో టు అ ఫారెస్ట్. ఐ మీన్ వాట్ ద ఫక్? And people just keep coming to the place that they went. Like, do everyone know about that place? అంటే అందరికీ తెలుసా? అండ్ ఏం అర్థం కాదు. సో యా, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ పెయిన్ఫుల్. ఫస్ట్ హాఫ్ అయితే ఈ ఫిల్లర్స్ తోటే నడుస్తుంది. పాటలు ఎందుకు వస్తాయో తెలియదు, హీరోయిన్స్ ఎందుకు వస్తారో తెలియదు. అసలు లిటరలీ ఆఫ్టర్ అ పాయింట్ ఐ వాజ్ లైక్ ఐ గేవ్ అప్. లేజ్ వచ్చేయాలనిపించింది. ఎందుకంటే ఎండింగ్ వరకు అసలు హీరోయిన్స్ పార్ట్ ఏంటి అస్సలు ఏం తెలియదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్టోరీ, ఐ మీన్ ఐ అండర్స్టాండ్ దట్ ది అటెంప్ట్ హిప్నోసిస్ అనే కాన్సెప్ట్ ఉంది, అండ్ దెర్ వాజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ యునో యూజింగ్ ద పవర్ ఆఫ్ మైండ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఇది కొద్దిగా మీరు డీప్గా వెళ్ళుంటే చాలా చాలా బాగుందను. కానీ ఇన్ ది అటెంప్ట్ టు కేటర్ టు ద లార్జ్ ఆడియన్స్, బీ ఇట్ చిల్డ్రన్, బీ ఇట్ బూమర్స్ అండ్ ఎవ్రీ వన్, దే మేడ్ అ బిగ్ ఫకింగ్ మెస్. సో ఓవరాల్గా అయితే it was painful because I was excited for it. I think
without any expectations వెళ్ళుంటే maybe I could have sat through, but I had to come back. I had to get up and leave after a point. I think I left. I mean, I did see the whole movie, but I think people were still sitting to see what's next kind of thing. But I thought ఇంకా చాలు నాకు ఇది అనేసి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ది స్టోరీ యాక్చువల్లీ డెవలప్స్ అ బిట్. హిప్నోటిజం ఇవన్నీ వస్తాయి, పవర్ ఆఫ్ మైండ్ అన్నట్టుగా. అండ్ అ క్యారెక్టర్ కమ్స్, ఇంపార్టెంట్ I felt that he was important, and he explains, does a lot of exposition and everything, and he kind of dies, I mean, or is thrown away, and then an item song comes. I'm like, what is happening? ఎందుకు సార్? సో అండ్ ఒక్క సాంగ్ కూడా సరిగ్గా లేదు. అండ్ అప్పుడప్పుడు ఏమనిపించిందంటే నేను దీనికన్నా బాగా ఎడిట్ చేయగలనేమో అని అన్నట్టుగా అనిపించింది నిజంగా. ఎడిటింగ్ అలా ఉంది. అండ్ పాటల్లో మధ్య మధ్యన అసలు ప్రభాస్కి విఎఫ్ఎక్స్ పెట్టినట్టుగా ఉన్నారు ఫేస్లో. బాడీ అంతా ఒకలా ఉంటుంది, ఫేస్ ఒకలా ఉంటుంది, ఎందుకో తెలీదు. సో అదోలా అనిపించింది భయ్య. ఐ థింక్ దిస్ ఈజంట్ సంథింగ్ ఫర్ సంక్రాంతి మూవీ. ఐ థింక్ స్టాండ్ అలోన్ వచ్చుంటే ఇట్ వుడ్ హ్యావ్ collected more, I guess, or worked better. But considering there is a big lineup of movies coming ahead, కష్టమే, నాకైతే కష్టమే అనిపిస్తుంది. I would give like probably 1.5 stars just for Prabhas, but the movie was horrible. Horror comedy kadandi, horrible comedy ఇది. So that was my opinion, my review. Fans ఏమైనా హర్ట్ అయితే సారీ, but see you at the movies, and let me know if you need more reviews for English movies or Hindi movies. Bye.